వేరే లెవెల్లో ఉంది. అంత రెగ్యులర్ సాంగ్లా లేదు, ఇది వేరేలా తీసాం, ఇది వేరే లెవెల్లో ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దట్ ఈస్ మై ఫస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే, అది చెప్పుకోలేనంత ఉంది లోపల. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఫ్రెండ్ పాల్గొని ఇస్ బిగ్ సపోర్ట్, మై సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాలేదు, కొంచెం లేట్ అయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సునీల్ గారు. చూసారా ఎంత సింపుల్ అయిపోయింది స్పీచ్ మీది. అండ్ ఒక రిక్వెస్ట్ అండి, ఇక్కడ ఉన్న అందరు పెద్దవాళ్ళకి, సిద్ధు సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక లేడీ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు. అలానే లేడీ థ్యాంక్స్ టు దాట్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ సార్, ఎందుకంటే మన తెలుగులో చాలా తక్కువ ఉన్నారు లేడీ టెక్నీషియన్స్. అండ్ ఒక లేడీ కొరియోగ్రాఫర్కి మీరు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అగైన్. అండ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే రిక్వెస్ట్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మీరు చూస్తున్నారు ఎంత బాగా బ్యూటిఫుల్ మూవీ తీశారు. అలానే ఇంకా లేడీ డైరెక్టర్స్కి కొరియోగ్రాఫర్స్కి మీరు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ యానీ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్ సునీల్ మాస్టర్. సో ఎస్, థ్యాంక్ యూ భాను మాస్టర్. అయితే ఇప్పుడు వేదిక మీదకి బీవీఎస్ రవి గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. జనరలీ మనకి కొంతమంది ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా, కానీ ఆయనకి ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే. ఆయన అంత మంచి మనిషి, ఏం చేద్దాం చెప్పండి. కొన్ని కంపెనీస్ బాగుంటాయి, బీవీఎస్ రవి గారి కంపెనీ అందరికీ నచ్చేస్తుంది అనమాట. మోస్ట్ అమేజింగ్ పర్సన్ ఎవరు అంటే బీవీఎస్ రవి గారు. మంచివాడు కాదండి, ప్లీజ్. ఇది నేను చెప్పలేను. అందరికీ నమస్కారం. తెలుసు కదా సినిమా చూడంగానే నేను ఇమీడియట్గా ఎంతో ఆనందంతో నీరజ కొనకు ఫోన్ చేశాను. ఆవిడ ఎత్తలేదు ఫోను. సరే ఏదో బిజీగా ఉంటుంది, చాలామందితో బిజీగా ఉంటుంది, మళ్ళీ చేశా. ఈ ఎత్తలా అంటే ఎంతోమంది అభినందించుంటారు, దాంతో నా అభినందన అవసరం లేదనుకుంది. ఓకే ఫైన్, ఎందుకంటే నా ఫోన్ ఎత్తలేదు, నేను ఫీల్ అవ్వలేదు, కానీ ఎంతోమంది అభినందనలు అందుకుందని ఆనందపడ్డా. I know how I talk, yeah. And before I talk about the hero, as a writer, I want to talk about the subject first. ఈ సినిమా చాలా కొత్త సినిమా అని ఎందుకన్నామంటే, ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఈ కథ గురించిన సినిమా రాలా, ఇప్పటిదాకా రాలా. ఇప్పటిదాకా సినిమా చూడని వాళ్ళు చూడాలి కాబట్టి చెప్తున్నాను. సస్పెన్స్ ఏం కాదు, ఇది సరగసి మీద సినిమా. ఇది సరగసి మీద సినిమా తీయాలనే ఆలోచన రావడం చాలా ధైర్యవంతమైన ఆలోచన. అలాగే సరగసి మీద సినిమా తీస్తూ ఒక లేడీ డైరెక్టర్ వస్తే, ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని మనతో సినిమా తీయటం ఏంట్రా బాబు అని హీరోలు చాలా మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం, తర్వాత కలుద్దాం, ఈసారి కలుద్దాం, బాగా పెద్ద సినిమా వచ్చింది అని తప్పించుకోవడం కూడా సహజమే. దీంట్లో ఎటువంటి అసహజమైన విషయం కాదు. ఇక్కడ ముందున్న చాలామందికి తెలుసు ఆ విషయం. కానీ సిద్ధు చాలా యంగ్ జనరేషన్కి చెందిన హీరో అవటం వల్ల, జెన్జీని రీచ్ అయిన హీరో అవటం వల్ల, ఇప్పుడున్న యంగ్ అడల్ట్స్, ఆ తర్వాత మిడ్-20s మిడ్-30sలో కపుల్స్ మధ్య జరిగే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలిగే సాహసం చేసే అండర్స్టాండింగ్ ఉన్న హీరో అవడం వల్ల ఇమీడియట్గా దీన్ని ఓకే చేశాడు. ఇది సరగసి మీద సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. బికాజ్ మన ప్రపంచంలో పాపులేషన్ ఎంత పెరుగుతున్నా వాటన్నిటితో పాటు పెరుగుతున్న సమస్య పిల్లల్ని కనలేకపోవడం. ఇంతమంది పాపులేషన్ ఉన్నారేంటండి, ఆ పిల్లల్ని కంటాం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఒక చిన్న గీత పెట్టి మార్నింగ్ సిక్నెస్ అని ఒక చిన్న డిప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ రియాలిటీ అలా కాదు అని చెప్పే సినిమా ఇది. ఎవ్రీ ఫిమేల్ కెన్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ శ్రీనిధి అండ్ రాశి ఖన్నా. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ పాస్ట్ని, వాళ్ళ ప్రజెంట్ని చూసి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా. అట్ ద సేమ్ టైం ఇదేంట్రా ఇది ఆడపిల్లలు ఇవన్నీ మొగాళ్ళు అనుకుంటారేమో, ఒక రివెంజ్ లవ్ స్టోరీ. రివెంజ్ ఎవరితో తెలుసా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో రివెంజ్. ఒక్కొక్క డైలాగు అదరగొట్టేశాడు సిద్ధు. అంటే సిద్ధు, ఐఎమ్ నాట్ జోకింగ్, జస్ట్ టాకింగ్ టు శ్రీ ఎస్కేఎన్ రిగార్డింగ్ దిస్. ఒక సూపర్ హిట్ ఇమేజ్ ఒక యాక్టర్కి వచ్చిన తర్వాత, ఒక క్యారెక్టర్ వల్ల యాక్టర్కి వచ్చిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఇంకొక క్యారెక్టర్లో మెప్పించటం, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ జాబ్. పోకిరి కొట్టిన తర్వాత అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు, మళ్ళీ
అందరూ పోకిరే చూద్దాం అనుకుంటారు డెఫినెట్గా. బాహుబలి కొట్టిన తర్వాత మళ్ళీ అందరూ బాహుబలి చూడాలనుకుంటారు. టిల్లు కొట్టిన తర్వాత అందరూ టిల్లునే చూడాలనుకుంటారు. కానీ బయటకు వచ్చి నువ్వు ఈ సినిమా చేసి ఒప్పించడం గొప్ప విషయం. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ యాజ్ ఎ టెక్నీషియన్. చాలా డ్రమాటిక్గా చేసావంటే హోల్డ్ చేసుకుని ఎస్కే ఇంతసేపటి నుంచి అదే మాట్లాడుకున్నాం, మళ్ళీ అదే రిపీట్ చేస్తాను నేను. ఎందుకంటే హోల్డ్ చేసుకుని మాట్లాడటం, డైలాగ్ పాజ్ తీసుకుని మాట్లాడటం, లేదంటే లొడ మాట్లాడే క్యారెక్టర్ టిల్లు, అలా కాకుండా బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎఫర్ట్ అండ్ యూ హ్యావ్ టు బి అప్రిషియేటెడ్ అండ్ యూ షుడ్ గెట్ ఇనఫ్ రికగ్నిషన్ ఫర్ ఇట్. అండ్ దిస్ ఫిలిం విల్ ట్రావెల్ అండ్ ఏజ్ వెల్. చాలా సినిమాలు ఏమవుతాయంటే ఒక 3-4 నెలల తర్వాత మర్చిపోతాం, ఓ సంవత్సరం తర్వాత పాత సినిమాలు అయిపోతాయి. కానీ ఈ సినిమాలు రీవిజిట్ చేసినా బాగుంటుంది. దీస్ ఫిలిమ్స్ ఏజ్ వెల్ బికాస్ ఆఫ్ ద ఏస్థెటిక్ సెన్స్. మంచి బట్టలు, మంచి ఫ్రేము, మంచి క్వాలిటీ, ఎక్కడ చూసినా డబ్బు ఫ్రేమ్ అంతా ఒక యశ్ చోప్రా, కరణ్ జోహర్ సినిమా లాంటి ఫ్రేమ్లు అన్ని చోట్ల. ఆ క్వాలిటీ అంటే ఆ ఏస్థెటిక్ సెన్స్ ఎలా ఉంటుందంటేనండి, చాలామంది గమనించరు. వాళ్ళు వాడే స్పూన్లు, ప్లేట్లు, కప్పుల్లో కూడా క్వాలిటీకి తీసుకొచ్చింది డైరెక్టర్. ఇట్స్ నాట్ ఏ, అవునా కదా? మీరు ఎంతో ఫైట్ చేసి ఉంటారు. మీరు డైరెక్ట్ కెమెరామెన్ సరే కాదంటే కాదు నాకు అదే కావాలి అంతే లేదా హేమహర్ష? బట్టలు, క్వాలిటీ ఆఫ్ కలర్స్, ఆ పేస్టల్ కలర్స్ అన్ని చోట్ల తీసుకురావటం, ఆ ఇళ్ళు. సార్ అంత ఈజీ కాదు సార్. విశ్వ గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు పుష్ దిస్ న్యూ డైరెక్టర్.